ఓరల్లుడా ఎక్కడి నుంచి వచ్చావు, ఎప్పుడు వచ్చావురా నాయన? ఏ ఊరురా మీది? ఓరల్లుడా ఈ అన్నాళ్ళకి వచ్చావు గాని రాక వచ్చినావు. బాగున్నావట అల్లుడా? ఏం బాగొత్తా, నీ కంటి చూపు నా కర్ర సోపు నాది ఒక బాగేనా? సరేగా అల్లుడు ఎన్నాళ్ళకి వచ్చావు నేను చెప్తాను ఇంద్ర అల్లుడు. అల్లుడా గాడిలండాలో అల్లుడా DJ శివ నువ్వు చెప్పినట్టు గారిలో వండుతాను గాని మరేమో అల్లుడా కోడిని పోయాలో అల్లుడా మేకని పోయాలా నీకు? DJ యోగి అల్లుడు కోడే కోస్తాను గాని పిల్లకి ముస్తాబు చేసేటప్పుడు మరేమో అల్లుడా సైన్ వేయాలో అల్లుడా నువ్వు చెప్పినట్టు సైనే వేస్తాను గాని అల్లుడు పిల్లని గదిలోకి పంపేటప్పుడు మరేమో అల్లుడా సేర కట్టాలో అల్లుడా DJ శివ నువ్వు చెప్పినట్టు నైట్ వేసి పంపిస్తాను గాని అల్లుడు గదిలోకి వెళ్ళేటప్పుడు మరేమో అల్లుడా సాప వేయాలో అల్లుడా DJ యోగి నువ్వు చెప్పినట్టు పరిపేసి పంపిస్తాను గాని అల్లుడు నా మనసులో ఉన్న మాట కూడా చెప్తున్నాను ఆలకించరా అత్త. అది ఏం మాట తొందరగా చెప్పి అత్త, నాకు గొప్ప టెన్షన్ అయిపోతుంది అత్త. ఊరు అల్లుడు మరేమో గదిలోనికి అల్లుడా పిల్లని పంపాలో అల్లుడా DJ శివ అల్లరి పెడతాడు నువ్వే. నేను గదిలోనికి వస్తే ఇరుగోలు పొరుగులు ఏమైనా అనుకుంటారేమో రావు. ఓలత్త ఈ ప్రపంచంలో చూస్తే ఇలాగ చూడకపోతే అలాగా, చూస్తే అందరూ పద్మిలే, చూడకపోతే అంతా పతివతలేనే. అల్లుడు మరేమో గదిలోకి వెళ్ళిన తర్వాత అల్లుడు మొదటిసారి ముద్దు పెడితే మొదటిసారి ముద్దు నువ్వు సెకండ్ హ్యాండ్ అయిపోయినా కదా. ఓలత్త రెండోసారి నీకు పెడితే DJ యోగి